సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మనము జిమీ ఊసో రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ అంటే మన జిమీ ఊసో రిటర్న్ పైన ఫైనల్లీ మనకి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ బాస్, అంతేకాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ ఉంది. అండ్ బాస్, అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్, అంతేకాదు ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం డైరెక్ట్గా మనం అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ చూడండి, రీసెంట్ అయిన రా కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే వీడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.690 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, అంటే చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే రీసెంట్లీయే కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. సో దాని తర్వాత ఫస్ట్ రా ఉంటే కొంచెం ఎక్కువ రావాలి, బట్ ఓన్లీ 1.690 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ విజయన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ విజయన రాకి 1.733 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన టాప్ సెల్లింగ్ టీషర్ట్స్ మర్చెండైజ్ గురించి. గైస్, మనం ఎప్పుడు మన ఛానల్లో మన వీడియోస్లో మనము మన మెన్స్ సూపర్ స్టార్స్ టీషర్ట్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఈరోజు మనము మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ టీషర్ట్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే టాప్లో ఎవరు ఉన్నారు అంటే మీకు తెలియాలి కదా. టాప్లో మన ఉమెన్స్ సూపర్ స్టార్స్లో అంటే ఏ సూపర్ స్టార్ టీషర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయో మీకు ఐడియా ఉండాలి. సో అందుకని నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో టాప్ 5 ప్లేస్లో ఇంకొకరుగా రియా రిప్లీ ఉంది. అంటే రియా రిప్లీ ఇంతకుముందు టాప్ నెంబర్ 1 నెంబర్ 2లో ఉండే, బట్ ఇప్పుడు ఇంజరీ వల్ల మన రియా రిప్లీ కనిపిస్తలేదని మన టాప్ 5 ఉందన్నమాట. టాప్ 4లో మన టిఫినీ ఉంది. ఎస్ అంటే టిఫినీ మర్చెండైజ్ టీషర్ట్ చాలా దబాని సేల్ అవుతున్నాయి. టాప్ 3లో మన జెడ్ కార్గిల్, టాప్ 2లో ది కాబుకి వారియర్స్. అండ్ మన టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఇంకొకరు కాదు, లివ్ మోర్గన్. ఎస్, మన లివ్ మోర్గన్ ది రివెంజ్ టూర్ టీషర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. సో మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ అంటే టాప్ 5 మన టీషర్ట్స్ మర్చెండైజ్ సేలింగ్ గురించి మాట్లాడితే మన 5 ఉమెన్ సూపర్ స్టార్స్ అనమాట చాలా దబాయించి టీషర్ట్స్ మర్చెండైజ్ సేల్ అవుతున్నాయి. మన లీ మోర్గన్ది అంటే మన ది కాబుకి వారియర్, జెడ్ కార్గిల్, టిఫినీ అండ్ మన రియా రిప్లీ చాలా దబాయించి టీషర్ట్స్ సేల్ అవుతున్నాయి. సో అందుకని ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్స్ టీషర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతాయో అలాంటి సూపర్ స్టార్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఎక్కువ టీవీ టైం ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మన లీ మోర్గన్ది టాప్ నెంబర్ 1 ప్లేస్లో సేల్ అవుతుంది. సో అందుకని అనుకుంటా మన లీ మోర్గన్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం మంచిగా పుష్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్, మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో సీఎం పంక్కి కొంచెం చిడాయించి కొంచెం ఎక్కడంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందనే మాట. అంటే మన డ్రూ మ్యాకింటైర్ అస్సలు ఛాన్స్ వదలరు. ఛాన్స్ దొరకగానే మన సీఎం పంక్ గెలికి పడేస్తారు, కొంచెం ఎక్కిరిస్తారు మన డ్రూ మ్యాకింటైర్. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన సీఎం పంక్ అంటే ట్రైనింగ్ చేస్తున్నారు అన్నమాట. అంటే రిటర్న్ కోసం, ఇన్ యాక్షన్ రిటర్న్ కోసం ట్రైనింగ్ చేస్తున్నారు. అండ్ సీఎం పంక్ స్పాటెడ్ అంటే ఒక ఇంటెన్స్ ట్రైనింగ్ చేస్తున్నారు అని ఇలాంటి ట్వీట్ చేయంగా రింగ్ సైడ్ న్యూస్ ట్వీట్ చేయంగానే మన డ్రూ మ్యాకింటైర్ అంటే ఇప్పుడు ఎలాంటి ఇమోజీస్ అంటే మొత్తం నవ్వుతున్నారు. సో చాలా భయంకరంగా నవ్వుతున్న ఇమోజీస్ షేర్ చేసినారనేమాట మన డ్రూ మ్యాకింటైర్. సో డ్రూ మ్యాకింటైర్ ప్రకారం డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నారంటే ఏంది ఇది ఇంటెన్స్ ట్రైనింగ్ అని కొంచెం ఎక్కిరిస్తున్నారనమాట. సో ఇప్పుడు సీఎం పంక్కి మాత్రం చాలా జబర్దస్త్ ఎక్కిరిస్తున్నారు. ఎలాంటి ఛాన్స్ మిస్ చేస్తలేరు మన డ్రూ మ్యాకింటైర్. సో ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఇలా ఫ్యూడ్ చాలా కిరాకు ఉంటుంది. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే సమ్మర్ స్లామ్లో కావచ్చంట మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. ఎస్, సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ జరగచ్చు అని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. అండ్ బాస్, అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ అంటే గుర్తు వచ్చింది. మన డ్రూ మ్యాకింటైర్ ఒక TNA ఛాంపియన్షిప్ అంటే ఒక ఫోటో పోస్ట్ చేసినారనమాట. TNAలో వర్క్ చేసినప్పుడు ఫోటో షేర్ చేసినారు. ఎందుకంటే రీసెంట్లీ మన TNA నుంచి మన ఉమెన్ సూపర్ స్టార్ రీసెంట్లీ NXTలో వచ్చింది కదా. సో ఒక టైంలో కొన్ని డోర్స్ ఓపెన్ అయినాయి అన్నట్టు మన డ్రూ మ్యాకింటైర్ షేర్ చేసినారు. అండ్ ఎగ్జైల్ వుడ్స్ గురించి మాట్లాడుతుంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళు TNAలో అంటే జస్ట్ 1 టైం కోసం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే TNA అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఒక టైంలో ఇప్పుడు కొంచెం కలిసి పనిచేస్తుంది. అండ్ ఆల్రెడీ రాయల్ రంబుల్లో మనకు తెలిసిపోయింది అనమాట. సో చెప్పలేమో మన కొంతమంది మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ మన TNAలో అప్పుడప్పుడు కనిపించచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి. గాయస్, నేను రీసెంట్లీ బెక్కీ లించ్ పైన చాలా అప్డేట్స్ ఆల్రెడీ ఇచ్చేసినాను. అంటే మన బెక్కీ లించ్ కొంచెం టైం ఆఫ్లో ఉంది, అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుంది అనమాట. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ఇంజర్డ్ ఉన్నారు. సో కొంచెం ఫ్యామిలీ
ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారనమాట మన బెక్కీ లించ్. అండ్ కాంట్రాక్ట్ బి ఆల్మోస్ట్ ఎండ్లో ఉంది, అంటే అప్పుడు అంటే ఈ పాటికైతే మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది కూడా ఆల్రెడీ. కానీ బెక్కీ లించ్ పైన మనకి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ బి కావచ్చు, ఎందుకంటే మన బెక్కీ లించ్ హాలీవుడ్లో అడుగు పెడుతుందంట. ఎస్, మన బెక్కీ లించ్ హాలీవుడ్ మూవీస్లో మేబీ ఒక చిన్న చిన్న అపీరెన్స్ అనుకుంటా, మేము చెప్పలేము, ఏదైనా గెస్ట్ రోల్ బి కావచ్చు, టీవీ సిరీస్ ఏదైనా కావచ్చు అనమాట. సో మన బెక్కీ లించ్ ఇప్పుడు హాలీవుడ్లో కొంచెము బిజీ ఉంటుందంట, అంటే ఫ్యామిలీతో బి టైం స్పెండ్ చేస్తుంది, బట్ అప్పుడప్పుడు మధ్యలో షూటింగ్ చేస్తుంది అనమాట. హాలీవుడ్లో మన బెక్కీ లించ్ కొంచెం బిజీ ఉంటుంది. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే బెక్కీ లించ్ రిటర్న్ నియర్లీ మన రాయల్ రంబల్ లేదంటే రెసల్మేనియా కంటే ముందు మన బెక్కీ లించ్ వచ్చేస్తుందంట. సో ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయి, సమ్మర్ స్లామ్కి వస్తుంది ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మేబీ రాయల్ రంబల్ బి కావచ్చు, లేదంటే రెసల్మేనియా కంటే ముందు వచ్చేస్తుంది మన బెక్కీ లించ్ అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, ఇంకా నాకు బెక్కీ లించ్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన షెల్టన్ బెంజమిన్ గురించి. గాయస్ మీకు కూడా తెలుసు, మన షెల్టన్ బెంజమిన్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే చాలా పాత సూపర్ స్టార్ అనమాట. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా మంచి ఫ్రెండ్ అనమాట మన షెల్టన్ బెంజమిన్. కానీ మన షెల్టన్ బెంజమిన్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడో రిలీజ్ అయిపోయినారు. సో రీసెంట్లీ మన షెల్టన్ బెంజమిన్కి అడిగినారనమాట, సో మీరు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా, డబ్ల్యూడబ్ల్యూ అవకాశం ఇస్తే మీరు వస్తారా అని అడిగినప్పుడు షెల్టన్ బెంజమిన్ ఏమని చెప్పినారంటే ఏంది, డబ్ల్యూడబ్ల్యూ అవకాశం ఇస్తే ఎవరైనా ఆ అవకాశంకి ఒకవేళ ఇగ్నోర్ చేస్తే మాత్రం ఆడు చాలా పిచ్చోడు అనమాట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ నాకు అవకాశం ఇస్తే మాత్రం నేనైతే కంపల్సరీ అడుగు పెడతాను, ఎందుకంటే వాళ్ళ అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద మాట అనమాట. సో అలాంటి అవకాశంకి ఎవరు ఇగ్నోర్ చేయరు. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ నాకు పిలిస్తే మాత్రం నేను కంపల్సరీ అడుగు పెడతాను, మరోసారి కనిపిస్తానని మన షెల్టన్ బెంజమిన్ చెప్పినారు. సో చూడండి, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ షెల్టన్ బెంజమిన్ ఉన్నప్పుడు అంతా ఎక్కువ అంటే ఒకప్పుడు చాలా జబర్దస్త్ యూజ్ చేసింది, బట్ రీసెంట్ టైంలో అంతా ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. షెల్టన్ బెంజమిన్ కొంచెం బేకార్ చూపించారు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. సో చూద్దాం, ఇప్పుడు షెల్టన్ బెంజమిన్ అయితే చాలా క్లియర్లీ ఓపెన్ ఉన్నారన్నమాట రిటర్న్ కోసం. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ షెల్టన్ బెంజమిన్కి ఏమైనా ఆఫర్ ఏమైనా అవకాశం ఇస్తే మాత్రం మన షెల్టన్ బెంజమిన్ కంపల్సరీ రిటర్న్ చేస్తారు. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన షాడ్ గేబుల్ది డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అంట నెక్స్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది. ఎస్, నిజంగా చాలా షాకింగ్ అనమాట. ఎందుకంటే చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూలో ఏదైనా సూపర్ స్టార్ది కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే ముందే ఒక 2-3 నెలల ముందే మన డబ్ల్యూడబ్ల్యూ ఆ సూపర్ స్టార్కి న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి మన షాడ్ గేబుల్ది బుకింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో ఆల్రెడీ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చేసింది. అండ్ మేబీ మన షాడ్ గేబుల్ న్యూ కాంట్రాక్ట్ బి సైన్ చేసినారు అనుకుంటా, మేబీ ఏం ఐడియా లేదు. బట్ అప్డేట్స్ గురించి మాట్లాడితే నెక్స్ట్ వీక్ అంట మన షాడ్ గేబుల్ది డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది అంట. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందంటే మేబీ ఇప్పుడు పాత కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది అనుకుంటా, న్యూ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. దాని తర్వాత మేమేం చెప్పలేము, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చినట్టు మేమేం తెలీదు. బట్ అప్డేట్స్ ఏమంటున్నా అంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూ ఇంకా ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, ఏదున్నా ఏది లేకున్నా అది మనకి చాలా తొందరలో తెలిసిపోతుంది అనమాట. బట్ షాడ్ గేబుల్ ఎక్కడికి వెళ్ళారు నా ప్రకారం అయితే, ఎందుకంటే చాలా మంచి స్టోరీ లైన్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నారు మన షాడ్ గేబుల్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన గుంథర్ గురించి. బాస్ మన గుంథర్ ఆల్రెడీ అంటే హ్యాజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు, అంటే చాలా జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినారన్నమాట. ఒక లాంగెస్ట్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రేన్ ఇంకెవరిదో కాదు మన గుంథర్ది అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన గుంథర్ అందుకని ఒక ట్వీట్ చేసిన చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన గుంథర్ ఏమని రాసినారంటే గ్రేటెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఆఫ్ ఆల్ టైమ్, కింగ్ ఆఫ్ ద రింగ్ అండ్ చాలా తొందరలోనే వరల్డ్ ఛాంపియన్ అయిపోతానని మన గుంథర్ ట్వీట్ చేసినారు. అంటే మన గుంథర్ చాలా కాన్ఫిడెంట్లో కనిపిస్తున్నారు. మేబీ మీరు ఇప్పుడు దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా, కాన్ఫిడెంట్ అనుకుంటారా, అది మేము ఇష్టము. బట్ మన గుంథర్ మాత్రం ట్వీట్ చేసినారనమాట. మన గుంథర్ గ్రేటెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, ఇంట్లో నో డౌట్. మన గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్, అంటే మన గుంథర్ ఇప్పుడు నిజంగా కింగ్ ఆఫ్ ద రింగ్ అండ్ చాలా తొందరలోనే వరల్డ్ ఛాంపియన్ అయిపోతారంట. సో ఇప్పుడు మీరేమంటారు, మన గుంథర్ సమ్మర్ స్లామ్లో నిజంగానే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారా అంటే చూడండి, అంటే మనకు వచ్చే రూమర్స్ ప్రకారం అయితే గుంథర్కి అయితే ఇన్ ఫ్యూచర్లో చాలా మంచి పుష్ ఉందంట. మన డబ్ల్యూడబ్ల్యూ గుంథర్కి ఒక జబర్దస్త్ సూపర్ స్టార్లా చూస్తుంది. సో అందుకనే కదా ఇంత మంచి పుష్ ఇచ్చింది. సో అందుకని మేమేం చెప్పలేము, సమ్మర్ స్లామ్లో మన గుంథర్ మేబీ వరల్డ్ ఛాంపియన్ కావచ్చు, మేబీ అని చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది అంటే మన గుంథర్ సమ్మర్ స్లామ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే మంచి ఉంటుందా ఉండదా, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాము మనది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ గురించి. గాయస్ మన కోడి రోడ్స్ నెక్స్ట్ ఛాలెంజర్ ఎవరో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే మన కోడి రోడ్స్ది క్వశ్చన్ అడిగినారనమాట ఫ్యాన్స్. అంటే రీసెంట్లీ సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ అంటే క్వశ్చన్ అడిగినప్పుడు మన కోడి రోడ్స్ ఏమన్నారంటే నేను అదే ఆలోచిస్తున్నాను నెక్స్ట్ అపోనెంట్ ఎవరు అని. సో మీ ప్రకారం నెక్స్ట్ అపోనెంట్ ఎవరు, నెక్స్ట్ ఛాలెంజర్ కోడి రోడ్స్కి ఎవరు అనిపిస్తుందని మన కోడి రోడ్స్వి అడిగినారు. సో ఇప్పుడు ఏదున్నా లేకున్నా మనకి రేపే స్మాక్ డౌన్ తెలిసిపోతాయి అనమాట. అంటే కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఏజే స్టైల్స్ మళ్ళొకసారి మన కోడి రోడ్స్ అపోనెంట్ కావచ్చు ఫర్ క్లాష్ ఎట్ ద క్యాసల్, లేదంటే ఇంకో వేరే సూపర్ స్టార్వి కావచ్చు, లేదంటే సోలోవి కావచ్చు, ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. ఏజే స్టైల్స్ అయితే నాకు ఇంకొక అవకాశం కావాలని మన ఏజే స్టైల్స్ క్లియర్లీ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన కోడి రోడ్స్ నెక్స్ట్ ఛాలెంజర్ మీకు ఎవరు అనిపిస్తున్నారు, అంటే మీ ప్రకారం ఎవరు ఉంటే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ నేను మీ అందరికీ ఈ వీడియో స్టార్టింగ్లోనే చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ ఫ్యాన్స్ కోసము ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఓకే సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి నిన్నటి వారికి మనకి ఏమని రూమర్స్ వచ్చినాయంటే బ్రాక్ లెస్నర్ రిటర్న్ ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు. అండ్ బ్రాక్ రిటర్న్ చేసినప్పుడు చాలా సర్ప్రైజ్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు రేపు బ్రాక్ లెస్నర్ వస్తారు, లేదంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారని ఇలాంటి గేసెస్ అవన్నీ ఏముండే అనమాట. డైరెక్ట్గా మనకి ద గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి పడేస్తారు. ఒకటిసారి మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారు కాదు ఎప్పుడైనా కావచ్చు అని మనకి నిన్నటి వారికి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ రూమర్ గురించి మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే సెకండ్ అప్డేట్ ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ అంట మన WWE లీగలీ క్లియర్ చేసేంత వరకు మన బ్రాక్ లెస్నర్ WWEలో రిటర్న్ చేయరని ఇలాంటి రూమర్స్ అప్డేట్ వస్తున్నాయి బాస్ మన బ్రాక్ పైన. అంటే మన WWE లీగల్గా క్లియర్ చేయాలంట. సో చూడండి నేను మీ అందరూ క్వశ్చన్ అడుగుతాను అండ్ ఆ క్వశ్చన్కి మీరు చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేస్తారు అండ్ మీకు చాలా క్లియర్లీ అర్థమైపోతుంది క్వశ్చన్ అడగగానే. అండ్ అది ఏంటంటే ఒకవేళ మన WWE లీగల్గా మన బ్రాక్ లెస్నర్కి క్లియర్ చేయకపోతే అంటే ఇలాంటి కేసెస్ పడే కదా. సో మన WWE మైండ్ సెట్ ఒకవేళ బ్రాక్ పైన కొంచెమైనా బ్యాడ్గా ఉంటే మాత్రము మన WWE బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేస్తుండేనా అంటే ఇంతకుముందు మెన్షన్ చేయలేదు, బట్ ఒక 1-2 months నుంచి మన WWE బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి మెన్షన్స్ చేయడం స్టార్ట్ చేసింది క్లియర్లీ కామెంటరీలో. అంటే మన మైకేల్ కోహ్లీ అందరూ కామెంటరీలో మెన్షన్ చేస్తున్నారు, యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో మన బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేస్తున్నారు, చాలా క్లియర్లీ చూపిస్తున్నారు మన WWE వాళ్ళు. కానీ అప్డేట్స్ ఏమంటున్నారంటే మన WWE లీగల్గా క్లియర్ చేసేంత వరకు మన బ్రాక్ లెస్నర్ రారని ఇలాంటి కొన్ని రూమర్స్ అన్నమాట. సో 2 రూమర్స్ ఉన్నాయి బ్రాక్ పైన. బ్రాక్ లెస్నర్ ఒకటేసారి మన అందరికీ చాలా జబర్దస్త్గా ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తారనమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అంటే ఒకటిసారి చాలా జబర్దస్త్ సర్ప్రైజ్ రిటర్న్ చేపిస్తారు, లేదంటే ఇక మన బ్రాక్ మొత్తంకి అంటే కేసు పట్టే కదా బ్రాక్ పైన. సో అలాంటి కేసెస్ నుంచి మొత్తం లీగల్గా క్లియర్ అయ్యేంత వరకు మేబీ రారనుకుంటా ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి నిన్నటి వరకు ఏమో మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా బ్రాక్ ఎప్పుడైనా రావచ్చని. సో ఒక టైప్లో రూమర్స్ అంటే మన బ్రాక్ రిటర్న్ సర్ప్రైజ్ రిటర్న్ ఒకటిసారి లీక్ అయిపోతుంది, మళ్ళొకసారి మనకి ఇలాంటి అప్డేట్ వస్తాయి అనుకుంటా మేబీ చెప్పలేము. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము. సో మీరు నన్ను అడిగితే మాత్రం మన బ్రాక్ వచ్చేస్తారు మేబీ SummerSlam కంటే ముందు ఎప్పుడైనా రావచ్చు అని SummerSlam వచ్చేస్తారు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది బ్లడ్ లైన్ గురించి, మన జిమ్మీ ఊసో గురించి. గాయస్ మన జిమ్మీ ఊసో మనకి అంటే మన టామా టొంగా అటాక్ చేసినట్టు మన సోలో టామా అటాక్ చేసినప్పటి నుంచి మన జిమ్మీ మనకి కనిపిస్తలేరు. ఓకే సో ఇప్పుడు మన WWE రెడీ ఉందంట మన జిమ్మీ ఊసోకి తీసుకురావడానికి కొంచెం ప్లాన్స్ చేస్తుంది మన WWE. సో మన జిమ్మీ ఊసో అంత మంచిగా ఉంటే క్లాష్ ఎట్ ద క్యాసల్ వరకు వచ్చేస్తారంటే క్లాష్ ఎట్ ద క్యాసల్ కంటే ముందు లేదంటే క్లాష్ ఎట్ ద క్యాసల్లో మనకి ది బ్లడ్ లైన్లో చాలా పెద్ద సర్ప్రైజ్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ జిమ్మీ ఊసో ఈసారి రిటర్న్ చేసినప్పుడు కొంచెం సీరియస్ క్యారెక్టర్లు ఉంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు క్యారెక్టర్ అంటే రీసెంట్లీ మనకు కనిపించిన క్యారెక్టర్ ఒక ఫనీ టైప్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన జే ఊసో కొంచెం సీరియస్గా సింగిల్ పుష్లో చాలా మంచి పేరు సంపాదిస్తున్నారు. జే ఊసో బాగానే కనిపిస్తున్నారు, మరి సీరియస్గా ఉంటారన్నమాట. ఫన్ టైంలో ఫన్ చేస్తారు, సీరియస్ టైంలో సీరియస్ అయిపోతారన్నమాట మన జే ఊసో. బట్ మన జిమ్మీ ఊసో క్యారెక్టర్ మధ్యలో అంటే మొత్తం బేకార్ అయిపోయింది, అంటే కొంచెం ఫనీ క్యారెక్టర్ టైప్ అయిపోయింది. సో అంటే మీరు అడిగితే మాత్రం మన జిమ్మీ ఊసో రిటర్న్ చేసినప్పుడు కొంచెం సీరియస్ క్యారెక్టర్లు ఉంటే మంచిగా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ WrestleManiaలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అందుకని కొంచెం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మన జిమ్మీ ఊసో అంత స్ట్రాంగ్గా కనిపించలేదు జే ఊసో ముందు. ఒకవేళ స్ట్రాంగ్ కనిపిస్తే మాత్రం ఆ మ్యాచ్ చాలా కిరాక్గా ఉంటుండే. ఓకే సో మన జిమ్మీ ఊసో రిటర్న్ గురించి మాట్లాడితే చాలా క్లోజ్ ఉందంట.
మన జిమ్మీ ఊసో ఈ క్లాస్ ఎట్ ద క్యాసల్ వరకు వచ్చేస్తారు. అండ్ క్లాస్ ఎట్ ద క్యాసల్ లో మన జేకబ్ ఫాటు రావచ్చు. అండ్ మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ సైడ్ వస్తారని ఇలాంటి రూమర్స్, అంటే ఫస్ట్ అయితే సోలో సికోవా సైడ్ అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నారు అంటే మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ బి వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ కోసము సమ్మర్ స్లామ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ ఎప్పుడైనా రావచ్చు, సమ్మర్ స్లామ్ కంటే ముందే వచ్చేస్తారు. మేబీ క్లాస్ ఆఫ్ ద క్యాసల్ కూడా, లేదంటే దాని తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ బి కావచ్చు. బట్ సమ్మర్ స్లామ్ కంటే ముందు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి బాస్. ఎందుకంటే మన సౌదీ అరేబియా ప్రీమియం ఈవెంట్ ఒక టైప్లో ఫెయిల్ అయిపోయింది. చాలా ఖాళీ సీట్స్ ఉన్నాయన్నమాట. ఓవర్ అంతా టికెట్స్ అంతా సేల్ కాలేదు. మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే సౌదీ అరేబియా జరిగిన ప్రీమియం ఈవెంట్ ఒక టైప్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అంత పెద్ద సూపర్ స్టార్స్ ఓవర్ లేరుగా ప్రెసెంట్. సో అందుకనే టికెట్స్ అంతా సేల్ అయితే లేవు అనమాట, అంత సోల్డ్ అవుట్ అయితే లేరు. అంటే సమ్మర్ స్లామ్లో కంపల్సరీ చాలా పెద్ద మ్యాచెస్ బుక్ అయితే అని సమ్మర్ స్లామ్ కొన్ని దబాయించి టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. క్లాస్ ఎట్ ద క్యాసల్ది కెపాసిటీ అంత లేదనేమాట, ఓన్లీ 10-15,000 లోపే ఉందనేమాట. అంటే 10 నుంచి 15,000 దాకా ఉందా కూడా మన క్లాస్ ఎట్ ద క్యాసల్ది మొత్తము ఎరీనా కెపాసిటీ. సో ఇప్పుడు అంత దబాయించి టికెట్స్ సేల్ అయితే లేవు అనమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ పెద్ద సూపర్ స్టార్స్ కావాలి. అండ్ రోమన్ రేన్స్ వస్తే మాత్రం అది ఎక్కువ ఇంకా హైలైట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. ది బ్లడ్ లైన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ మనకి ఇంకా కొన్ని చాలా పెద్ద ఫ్యూడ్స్లో కనిపిస్తారని ఇలాంటి రూమర్స్వి ఉన్నాయి బాస్. ఓకే, సో రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు ఎప్పుడైనా రావచ్చు అంట. క్లాస్ ఎట్ ద క్యాసల్లో మనకి ది బ్లడ్ లైన్ది చాలా జబర్దస్త్ న్యూ యాంగిల్ మనకి చూడడానికి దొరుకుతుందంట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ చాలా తొందరలోనే ఇంకా చాలా జబర్దస్త్ న్యూస్, ఇంకా చాలా మంచి అప్డేట్స్ మనకి రోమన్ రేన్స్ వచ్చేస్తాయి బాస్. ఎందుకంటే రోమన్ రేన్స్ చాలా తొందరలోనే వస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.